PCN న్యూస్. పాలకొల్లు మారుతి థియేటర్ సెంటర్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటరత్నం, చావాకుల నరేష్, వంగ నరసింహరావు, కుంపట్ల బ్రదర్స్ పాల్గొన్నారు. जोहार वंगवीट मोहन रंगा, जोहार जोहार वंगवीट मोहन रंगा, जोहार స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి మరి వేల విగ్రహానికి మన పాలకొల్లు నియోజకవర్గంలో మరి ఆయనకి ఘనమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. ఎందుకంటే ఆ రోజు పర్టికులర్గా చూసాం, ఏదైతే విజయవాడలో ఆ రోజు పేదలు ఎవరైతే ఉన్నారో ఇంటి స్థలాల కోసం, జాగాల కోసం, అది పర్టికులర్గా పేదలు ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఆ రోజు మరి ఆయన పోరాటం ఏదైతే మనందరం కూడా చూడడం జరిగింది. మరి అటువంటి పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా చాలా దురదృష్టకరం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమాజంలో అనగారినటువంటి వర్గాల కోసం పోరాటం చేసినటువంటి ఆ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క స్ఫూర్తి, ఆయన ఆశయ సాధన కోసం మేము కూడా తప్పనిసరిగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ దాసోహ ఆంజనేయ స్వామివారి ఆలయంలో భక్తుల సహాయంతో సుమారు 8 కేజీల వెండి రజిత సర్వభూపాల శిఖర మండపం కైంకర్యం భక్తులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దాతల గోత్రనామాలతో పూజారి కార్యక్రమాలు నిర్వహించి సన్మానించారు. గోత్రోద్భవాయ దాసోహ ఆంజనేయ స్వామినే సీతారామ చంద్రస్వామినే వరాయ ఆరోగ్యాయ గోత్రోద్భవాయ మునీల సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినే వరాయ అఖండ భోగాన్విత అఖండ మహిమాన్విత అఖండ తేజాన్విత భక్తజనాన సంకల్పిత శిఖర మండప ప్రారంభోత్సవ శుభ సమయేన పెట్టిన తర్వాత ఒకసారి తీసుకున్న ఫోటోలు
सिद्धिरस्तु एतत् शुभसमये सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनु స్వామివారి ఇంత అందంగా కనిపించాలంటే శిల్పులు కళాకారుల వల్ల యొక్క నైపుణ్యంతోనే ఆ యొక్క సుందరమైన రూపం వస్తుంది. ఆ నైపుణ్యం ముందు భక్తిపూర్వకంగా ఉండాలి. మన దేవాలయం అంటే మొట్టమొదటి నుంచి ఇంచుమించుగా నేను నాన్నగారు ఉండగా మొట్టమొదటి స్వామివారికి వారం ఒకటే ఉంటుంది, వెండిది కిరీటం వారం ఒకటే ఉంటుంది. ఆ నాన్నగారు చేశారు. ఇంచుమించుగా చేసి ఒక 50 సంవత్సరాలు ఉంటుంది. 50 సంవత్సరాలు అలాగే ఉంటుంది. వాళ్ళ తర్వాత వాళ్ళ నాన్నగారైన వీరస్వామి గారు ఏమండి, వాళ్ళ తర్వాత వాళ్ళ నాన్నగారు పార్వత సైనాచార్య గారు, తర్వాత పార్వత దయానందం గారు, అలాగే వాళ్ళ తమ్ముడు గారు కూడా స్వామివారి ప్రసాద్ కూడా మన దేవాలయం ఏ కార్యక్రమం చేసినా, ఈ సుందరమైన వెండి కార్యక్రమం ఏం చేసినా సరే వాళ్ళే నైపుణ్యంతో ఇంకా సుందరంగా దత్మా దేవాలయం కంటే మన దేవాలయం మీద ఇంకొంచెం ప్రేమాభిమానంగా భక్తిపూర్వకంగా చేస్తూ ఉంటారు. అలాగే మెంటా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు అలంకారం పెట్టిన వస్తువులన్నీ కూడా ఆయన చేతుల మీదుగా జరిగినప్పుడు ఇంచుమించుగా ఒక 20 కేజీలు ముందు అమర్మన్నప్పుడు చెప్తాను. అప్పుడు కూడా మీరు చేసేది మీరే, ఇప్పుడు మీరే. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయం సెంటర్లో మాజీ ఎమ్మెల్యే దివంగిత బడేటి కోటరామారావు బుజ్జి 5వ వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని మంత్రి కొలుసు పార్థసారథి గారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చంటి, చింతమనేని ప్రభాకర్, వత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్ కుమార్, బొలిశెట్టి శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే మురళీ రామకృష్ణ, ఏలూరు నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. పార్థసారథి గారు మరొక ఆత్మీయ శాసనసభ్యులు అంగుటూరు చీఫ్ గెస్ట్ అంతా దయవుంచి ఫంక్షన్స్ ఉపయోగపడి కూడా మరి బుజ్జి గారు, నా తండ్రి వంశీ పెద్దయ్య గారు అందరూ కలిసి సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్నటువంటి సిద్ధాంతం ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకున్నారో దాన్ని ఆచరణలో చేసి చూపించేటువంటి వ్యక్తిగా బడేటి బుజ్జి గారు మనందరి హృదయాల్లో
ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే బడేటి బుజ్జి గారు మనందరికీ తెలుసు. మరి ఆయన గతంలో మరి మున్సిపల్ చైర్మన్గా 2 పర్యాయాలు ఆయన అధికారంలో ఉండి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కానీ మరి అనేకమైన పదవులు, కీలకమైన పదవుల్లో ఉండి ఎవరైతే పీడిత తాడిత వర్గాలు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి అవిశ్రాంతమైనటువంటి కృషితో మరి వారి తరపున పనిచేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకుంటూ, అందులో ముఖ్యంగా 2014-19లో ఆ రోజు నేను కానీ అదేవిధంగా బుజ్జి గారు కూడా ఆ రోజు శాసనసభ్యులుగా కలిసి పనిచేసేటువంటి అవకాశం మా ఇద్దరికి కూడా ఆ రోజు దక్కినటువంటి విషయం. ఆ రోజు కూడా ఆయన్ని చాలా దగ్గర నుండి నేను పరిశీలించినటువంటి స్థితిలో ఏ విషయం ఉన్నా కూడా ముక్కు సూటిగా నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి. ఏ పని ఉన్నా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కూడా మరి ఆ పని ఉద్దేశం కానీ ఆ పని నెరవేర్చేటువంటి విషయంలో కానీ ఎటువంటి మొఖమాటం లేకుండా ఆ రోజు జిల్లాలో ఏదైనా సమస్య వచ్చినా కూడా అందరి తరఫున కూడా తానే ఒకరితో తీసుకుని ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడేటువంటి వ్యక్తి. అంటే ఒక రకంగా మరి అందరికీ కూడా ఒక పెద్దన్నలా ఒక చిన్నన్నలా మా అందరిలోనూ కూడా కలిసిపోయినటువంటి బుజ్జి ఈరోజు మన మధ్య లేరు అని అంటే మా అందరికీ కూడా ఒక తీరనటువంటి లోటుగానే మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. అటువంటి మంచి వ్యక్తి ఈరోజు లేరు అని అంటే నిజంగా ఏదైతే గత ప్రభుత్వం అంటే గత 5 సంవత్సరాల ఏదైతే నిరంకుశత్వమైనటువంటి నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, కక్షలు కేసులు వేధింపులతో సాగినటువంటి పాలన ఏదైతే ఉందో, ప్రజా వేదికను కూలగొట్టడం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైన పాలనకు ఏదైతే మరి తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే గత పాలన ఉందో, మరి అటువంటి పాలన కూడా కొంతమేర బుజ్జి గారు కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, కష్టాలు పడినటువంటి పరిస్థితి కూడా ఆయన మిత్రుడిగా నాకు కూడా తెలుసున్నటువంటి విషయం. మరి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి బడేటి ఏదైతే బుజ్జి గారు ఏదైతే ఉన్నారో మరి ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉందో ఆ స్ఫూర్తితో మేము కూడా భవిష్యత్తులో పనిచేసి బుజ్జి గారు ఈరోజు మన మధ్య భౌతికంగా లేకపోయినా మనం ఉన్నంత కాలం కూడా మన మధ్య బుజ్జి గారు ఉండేటువంటి విధంగా మేమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అటువంటి బడేటి బుజ్జి గారి యొక్క మంచి ఈ యొక్క విగ్రహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మరి మా శాసనసభ్యులు చంటి గారికి అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి సందర్భంగా మారుతి థియేటర్ సెంటర్లోని వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి వివిధ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ అన్నారు. విజయవాడలో జట్టు కూలీలు, రిక్షా కార్మికులు, వెనుకబడిన వర్గాల ప్రయోజనాల కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ అని కొనియాడారు. రంగ ఒక్క కులానికో ఒక్క పార్టీకో చెందిన వ్యక్తి కాదని, అందుకే అన్ని ప్రాంతాల్లోని రంగ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు, జనసేన, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన ప్రాంతంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బడుగు బలహీన వర్గాల యొక్క ఉన్నతికి కృషి చేసినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క 36వ వర్ధంతి ఈ రోజున మన పాలకొల్లులో జరుగుతుంది. దీనిలో విచిత్రం ఏంటంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు అందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ఈ నిర్వాహకుల తరఫున నేను నా యొక్క కృతజ్ఞతలన్నీ కూడా తెలియజేస్తున్నాను. మోహన్ రంగారావు అంటే మరి అక్కడ విజయవాడలో
ఆ యొక్క జట్టు కార్మికులకు కానీ, రిక్షా కార్మికులకు కానీ, మరి వెనుకబడ్డ వర్గాలకు కానీ ఆయన చేసేటువంటి సేవలు నిరుపమానమైనవి. ఆయన చేసినటువంటి ప్రయోగాలు, ఆయన చేసినటువంటి పోరాటాలు మరి ఆంధ్రదేశంలో ఎవరు కూడా మర్చిపోలేరు. మరి ప్రతి ఊళ్ళో కూడా రంగా గారి విగ్రహం పెడుతున్నారంటే మరి ఆంధ్రదేశంలో ఆయన అంటే ఎంత అభిమానమో అందరికీ కూడా అర్థమవుతుంది. చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా రంగా గారి విగ్రహం కనపడుతుంది మనకి. దాన్ని బట్టి ఆయన యొక్క పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వం, ఆయన అందించిన సేవలన్నీ కూడా మనకి కూడా అర్థమవుతున్నాయి. అటువంటి మహానుభావుడికి ఇక్కడ మన జోహార్ అర్పించడం మన పాలకొల్లు వాసం చేసుకున్నటువంటి మంచి సుకృతం. మరి అటువంటి దానికి అందరూ కూడా సహకరించినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నిర్వాహకు తరపున నేను తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆయన ఒక మాట అన్నారు, రాజ్యాధికారం ఏ జాతి అయితే చేపట్టదో ఆ జాతి అతి త్వరలో నశిస్తుంది అన్నటువంటిది. 7 రాష్ట్రాల్లో కాపు జాతి రకరకాల పేర్లతో విస్తరించి ఉంది. మొత్తం ఈ దక్షిణాది రాష్ట్రాల్లో 27% వరకు ఉంది, మనకి 22% ఉంది. రెండు ఉభయ రాష్ట్రాల్లోని కూడా. కాపువాడు సీఎం కాలేదు. బ్రిటిష్ వాళ్ళకి పూర్వం బ్రిటిష్ వాళ్ళకి అనుబంధం ఉన్నప్పుడు కోర్మా వెంకటరెడ్డి నాయుడు గారు 9 నెలలు మద్రాసు ప్రెసిడెన్సీకి గవర్నర్గాను, అతి తక్కువ కాలంలో ఇన్ఛార్జిగాను బ్రిటిష్ వారి కాలంలో మాత్రమే జరిగింది తప్ప తదనంతరం నిర్ణయాత్మకమైన శక్తిలో ఉన్నటువంటి ఈ జాతి ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాధికారంలోకి రాలేని పరిస్థితి ఏర్పడింది. కనుక వంగవీటి మోహన రంగా యొక్క పిలుపు మేరకు కాపుల ఐక్యత, కాపునాడు ఉద్యమం ఒకటి స్టార్ట్ అయింది. దాని ప్రభావంతో ఈ కాపులు సమైక్యంగా పోరాటం చేస్తున్నారు. అందరినీ కలుపుకుంటూ రాజ్యాధికారం చేయడానికి మాత్రమే రంగాకి మనం ఇచ్చే ఘనమైన నివాళులను సమర్పిస్తూ జై వంగవీటి మోహన్ రంగా, వద్దులాలి వంగమూడి రంగా ఆశయాలు, జై హింద్. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి కూడా ప్రముఖులు కూడా ఉంటారు. కానీ తనకంటూ కుల, మత, వర్ణ, వర్గ విభేదాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకి బాసటగా నీకు పోరాటం చేసి తనకంటూ చరిత్రలో కొన్ని పేజీలు సృష్టించుకున్న ఈ వంగవీటి మోహన్ రంగా గారి సేవలు ఎవరూ మర్చిపోలేరు. కాబట్టే ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ ప్రతి గ్రామంలో ఆయన విగ్రహాన్ని స్థాపించి ఆయన్ని స్మరించుకోవడం వంగవీటి రంగా గారి ఒక గొప్పతనం. ఈ విధంగా ఈ రోజుని ఆయనకి నివాళులు అర్పించడం కూడా మేము గొప్ప కార్యంగా భావిస్తున్నాం. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1465వ రోజు మా తండ్రి కీర్తిశేషులు ఒల్లూరుపల్లి రామ్మోహన్ రావు జ్ఞాపకార్థం తల్లి కృష్ణకుమారి జన్మదిన సందర్భంగా నాగలక్ష్మి, వాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పాలవలస తులసిరావు, పిసినిరాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. స్పందించే హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుద్ది. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి వారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మన జలవనరుల శాఖ మార్చులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ రోజుకి 1465వ రోజుకు చేరుకుంది. ఈ 1465 రోజులు కూడా దిగ్విజయంగా జరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున పేదల ఆకలి తీరుస్తున్నటువంటి దాతలు ఎవరంటే శ్రీ వల్లభనేని ఒల్లూరుపల్లి రామ్మోహన్ రావు గారి జ్ఞాపకార్థం వారి మరియు తల్లి కృష్ణకుమారి గారి జన్మదినం సందర్భంగా నాగలక్ష్మి, వాగేశ్వరరావు గారు, వెంకటేశ్వర గారు ఈ పేదల ఆకలి తీర్చే ఏర్పాటు చేయడం జరిగింది.
రామ్మోహన్ రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే తల్లి కృష్ణకుమారి గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతూ ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరు. చెప్పాను కదండి ఆయనగా ఇప్పుడు హాస్పిటల్లో పేషెంట్ నిమిత్తం అని చెప్పాం. మీరు 5 రూపాయలు ఉంటుందండి వేరా పేషెంట్లు పెడతాను 10 సార్లు చెప్పారు. రేపు వచ్చే వంద పత్రాలు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది చూసుకో. పేషెంట్ వాళ్ళు కూడా పెడతాను మీరు పెట్టండి. మీరేమో రెడీ చేసుకుంటాం ఒకసారి 2 ఎకరాలు రాయించుకున్నట్టు 100 గంటలు చట్టం చేస్తుంది సారా. అదే తప్పదు కానీ అందులో రావడానికి కొంచెం ఎంత మన ఇంట్లో ఒకటి ఉంటుందమ్మా. సరే రండి కొంచెం పట్టుకోండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.